మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ గాజుల లక్ష్మీ నరసు చెట్టి గారి గురించి తెలుసుకుందాం. శ్రీ గాజుల లక్ష్మీ నరసు చెట్టి మద్రాసులో పుట్టి అక్కడే విద్యాబుద్ధులు నేర్చి తండ్రి దగ్గర వ్యాపారంలో మెళకువలు తెలుసుకున్నాడు. తన వ్యాపారాభివృద్ధిపైనే దృష్టి సారించడం కాకుండా ఆనాటి బ్రిటిష్ ప్రభువుల ఆగడాలకు ముకుతాడు బిగించిన శ్రీ గాజుల లక్ష్మీ నరసు చెట్టి గారి గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీ గాజుల లక్ష్మీ నరసు చెట్టి ఆ రోజుల్లో నీలిమందు రుమాళ్లు, కట్ పీసెస్ గుడ్డలు విక్రయించే వ్యాపారం చేసేవారు. ఇందులో భాగంగా మద్రాసులోని సిద్ధులు చెట్టి అండ్ కోలో ప్రధాన భాగస్వామిగా శ్రీ చెట్టి గారు లక్షల రూపాయలు ఆర్జించారు. ఆ రోజుల్లో అమెరికాలో అంతర్గత కలహాల వల్ల మన దేశంలో పత్తి వ్యాపారానికి మంచి గిరాకీ వచ్చింది. ఈ అవకాశాన్ని లక్ష్మీ నరసు చెట్టి అందిపుచ్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడని సాహితీ చరిత్రకారుల రాతల వల్ల మనకు తెలుస్తోంది. అయితే శ్రీ లక్ష్మీ నరసు చెట్టి తన వ్యాపార లావాదేవీలకే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సు, లోక కళ్యాణం కోసం పాటుపడ్డారు. ఆ రోజుల్లో స్థానిక ప్రజలు చెన్నపట్నంలోని తెల్లదొరలను సర్వాధికారులుగా గౌరవించేవారు. బ్రిటిష్ అధికారులు తమ ఇష్టం వచ్చిన రీతిలో వారు స్థానికులతో వ్యవహరిస్తుండేవారు. అలాంటి బ్రిటిష్ అధికారులను ఎంతో ధైర్యంతో ఎదురొడ్డి వారి దమన నీతిని ఎండగట్టారాయన. స్థానిక ప్రజలు చెన్నపట్నంలోని తెల్లదొరలను సర్వాధికారులుగా గౌరవించేవారు. వారు చేసే అకృత్యాలు అమాయకులైన స్థానిక ప్రజానీకానికి ఏమీ తెలిసేది కాదు. ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసు చెట్టి స్థానిక ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి బ్రిటిష్ అధికారుల దమన నీతిని ఎండగట్టాడు. నాటి అధికారుల అక్రమాలపై ఎంతో ధైర్యంగా ఎదురొడ్డారు. హిందువుల మతం జోలికి తాము వెళ్లమని తెల్లదొరలు ప్రకటించినా స్థానిక ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ముందుగా స్థానికులు ఇంగ్లీష్ నేర్చుకోవాలని, అందుకు వారు నిర్వహించే ప్రవేశ పరీక్షలో క్రైస్తవ మత బోధలపై ప్రశ్నలు రాయాలనే నియమం విధించారు. ఇందుకోసం క్రైస్తవ మత గ్రంథాలు తప్పక చదవాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవని శ్రీ చెట్టి ఆరోపించారు. ఇలాంటి అక్రమాలెన్నింటినో శ్రీ లక్ష్మీ నరసు చెట్టి ఎత్తి చూపారు. అంతేకాదు, బ్రిటిష్ వారి దురాచారాలను ఎదుర్కోవడం కోసం ఆయన ఆ రోజుల్లో ప్రసార మాధ్యమాల ఆవశ్యకత గుర్తించి క్రిసెంట్ అనే దినపత్రికను ప్రారంభించారు. 1844 అక్టోబర్ 2న క్రిసెంట్ దినపత్రిక తొలి సంచిక మార్కెట్లోకి విడుదలైంది. శ్రీ చెట్టి గారు క్రిసెంట్ పత్రిక ద్వారా బ్రిటిష్ అధికారుల అక్రమాలను ఘాటుగా విమర్శించేవారు. ఇందుకు ప్రతిగా ఆనాడు ప్రభుత్వం పత్రికలకిచ్చే పలు రాయితీలను క్రిసెంట్ పత్రికకు ఇవ్వకుండా కోతపెట్టారు. మరెన్నో విషయాల్లో క్రిసెంట్ పత్రిక పట్ల వివక్ష చూపారు. అయినా చెట్టి ధైర్యంగా పత్రికను చాలా కాలం నిర్వహించారు. ఈ పత్రిక సంపాదక బాధ్యతలను హెర్లే అనే ఓ బ్రిటిష్ వానికి అప్పజెప్పడం ఓ కొసమెరుపు. ఇది ఇలా ఉంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం క్రైస్తవ మతంలోకి ఇతరులు మతం మార్చుకున్నా వారి వారసత్వపు హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లదని ప్రకటిస్తూ ఒక చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం వల్ల హిందువుల ఆచార్య వ్యవహారాలకు కలిగే హానిని వివరిస్తూ స్థానికులందరితో చర్చించి ఇంగ్లాండ్లోని అధికారులకు మహజర్లు పంపి అది చట్టం కాకుండా శ్రీ చెట్టి ప్రతిఘటించారు. ఈ విషయంపై మతబోధకుల దురాగతాలను శ్రీ చెట్టి గట్టి ఆందోళన చేశారు. స్థానిక పెద్దల సహకారంతో చెన్నపట్టణ స్వదేశీ సంఘం పేరిట ఒక సంస్థను స్థాపించారు. అందులో ధనవంతులైన వ్యాపారులు, స్థానిక పెద్దలు సభ్యులుగా ఉన్నారు. ఈ చెన్నపట్టణ స్వదేశీ సంఘం ద్వారా శ్రీ చెట్టి స్థానిక తెల్లదొరలపై తమ అభిప్రాయాలను, ఫిర్యాదులను ఇంగ్లాండ్లోని బ్రిటిష్ ఉన్నతాధికారులకు నేరుగా పంపి స్థానిక విషయాలు వారికి తెలియజెప్పేలా కృషి చేశారు. ఇలా శ్రీ చెట్టి గారు పంపిన ఫిర్యాదులు బ్రిటిష్ పార్లమెంట్లో పలుమార్లు చర్చకు వచ్చి తద్వారా స్థానిక భారతీయులకి ఎలాంటి కష్టం నష్టం కలగకుండా బ్రిటిష్ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని, ఈ ఘనత శ్రీ చెట్టి గారికే దక్కుతుందని నాటి సమకాలీన సాహితీ చరిత్రకారులు తమ గ్రంథాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 1852లో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు డాన్ బీసేమున్ మన దేశానికి పర్యటనకి వచ్చినప్పుడు శ్రీ చెట్టి స్వయంగా ఆయన్ను కలిసి స్థానిక ప్రజలు అనుభవిస్తున్న అనేక కష్టాల గురించి ఆయనకు వివరించి చెప్పాడు. అంతేకాకుండా ప్రజలు పడుతున్న కష్టాలు డాన్ బీసేమెన్ స్వయంగా ప్రత్యక్షంగా చూసి తగు నిర్ణయం తీసుకునే ఏర్పాట్లు శ్రీ చెట్టి చేశారు. తాలూకా కచేరీ ప్రాంగణంలో పన్ను కట్టని రైతుల్ని చెట్టుకు తలకిందులుగా కట్టి చావగొడుతున్న వాస్తవ హృదయ విదారక దృశ్యాన్ని బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు తన కనులారా చూసే ఏర్పాటు శ్రీ చెట్టి చేశారు. 1854లో లండన్ తిరిగి వెళ్లిన డాన్ బీసేమున్ అక్కడి పార్లమెంట్లో ఇలాంటి హింసాయుత చర్యలపై కూలంకషంగా చర్చించి తగిన చర్యలు తీసుకున్నట్టు
ఆ దరిమల రైతుల బాధలు కొంతమేరకు తగ్గాయని చరిత్రకారుల రాతల వల్ల మనకు తెలుస్తోంది. లండన్లోని బ్రిటిష్ ఉన్నతాధికారులకు శ్రీ చెట్టి తరచూ పంపుతున్న పిటిషన్ల పుణ్యమా అని స్థానికులకు వర్తక వ్యాపార విషయంలో విద్య ఉద్యోగాల్లో కొన్ని అనుకూల మార్గాలు చోటు చేసుకున్నాయి. తమ మతానికి విరుద్ధంగా ప్రవర్తించాలని నిర్బంధం చేయడం వల్లనే సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగిందని బ్రిటిష్ పార్లమెంటుకు ధైర్యంగా శ్రీ చెట్టి ఒక లేఖ రాశారు. శ్రీ చెట్టి బాలికల విద్యను, స్త్రీ పునర్వివాహాలను ప్రోత్సహించారు. ఆయన ఎందరో కవి పండితులను ఆదరించి ఆర్థికంగా ఆదుకున్నారు. శ్రీ చెట్టి గారి ఔన్నత్యాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభువులు సిఎస్ఐ బిరుదుతో 1863లో గౌరవించారు. అనంతరం మద్రాస్ శాసనమండలి సభ్యునిగాను నియమించారు. చెన్నైలో స్థానిక పచియప్ప కళాశాల విద్యాసంస్థల ధర్మకర్తల మండలిలో 1854 నుండి శ్రీ చెట్టి గారు గౌరవ సభ్యులుగా చాలా కాలం వ్యవహరించారు. తన యావదాస్తిని పలు సామాజిక కార్యక్రమాలకు ఇతోధికంగా ఖర్చు చేసి స్థానిక ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీ గాజుల లక్ష్మీ నరసు చెట్టి 1868లో తుదిశ్వాస విడిచారు.